సోమనాథ్ టెంపుల్. ఈ పుణ్యక్షేత్రం గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రలోని వేరవెల్లో ఉంది. దీనిని ప్రభాస తీర్థమని కూడా పిలుస్తారు. స్థల పురాణం ప్రకారం ఈ సోమనాథ్ దేవాలయాన్ని చంద్రుడు నిర్మించాడని భావిస్తారు. సోముడు అనగా చంద్రుడు అని అర్థం. ఇక్కడ కొలువయ్యున్న శివుడిని సోమనాథేశ్వరుడు అని పిలుస్తారు. దక్షుడికి కుమార్తెలు 27 మంది. ఈ 27 మందిని చంద్రుడికిచ్చి వివాహం చేయగా చంద్రుడు వారిలో రోహిణి మీద ఎక్కువగా అభిమానం చూపిస్తాడు. దీనితో ఆగ్రహం చెందిన మిగిలిన భార్యలు చంద్రుడు తమ మీద ఎటువంటి ప్రేమాభిమానాలు చూపించట్లేదని, రోహిణి మీదే అమితమైన ప్రేమ చూపిస్తున్నాడని దక్షుడి వద్దకు వెళ్లి విన్నవించుకుంటారు. దీనితో తీవ్ర ఆగ్రహానికి గురైన దక్షుడు తన అల్లుడైన చంద్రుణ్ణి శపిస్తాడు. దక్షుడి శాపంతో చంద్రుడు క్షయబారిన పడి బాధపడుతుంటాడు. అప్పుడు తన తప్పుని తెలుసుకున్న చంద్రుడు తన వ్యాధి నివారణని తెలుసుకునేందుకు ఇక్కడ శివలింగాన్ని స్థాపించి శివుడిని నిత్యం పూజించేవాడు. చంద్రుడి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై చంద్రుడికి శాప విమోచన చేసిన ఆ ప్రదేశమే ప్రభాస తీర్థం. అందమైన శిల్పకళలతో ఎత్తైన గోపురమున్న ఈ ఆలయంలో శివలింగం చాలా పెద్దది. ఈ శివలింగం వెనుక పార్వతీ విగ్రహం ఉంటుంది. ద్వారానికి కుడివైపున వినాయకుడు, ఎడమవైపున ఆంజనేయ విగ్రహం కొలువయ్యుంటాయి. అందమైన అలంకరణలో ధూపదీప నైవేద్యాల మధ్య శివనామస్మరణతో ఈ సోమనాథ్ ఆలయం ఎంతో అద్భుతం.